గణపతి బప్ప మోరియా. జై జై గణేశ. ఆ రోజు వినాయకుని పుట్టినరోజు. వినాయకుణ్ణి ఒక భక్తుడు తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించగా వినాయకుడు ఆ భక్తుడి ఇంటికి వెళ్లి కడుపు నిండా భోంచేసి ఎలుక మీద ఎక్కి ఇంటికి తిరిగి బయలుదేరాడు. ఒక పాము అడ్డు వచ్చింది. పామును చూసిన వెంటనే ఎలుక భయపడిపోయింది. అది వేగంగా పరుగులు తీయడం మొదలుపెట్టింది. దాంతో ఎలుక మీద కూర్చుని ఉన్న వినాయకుడు కింద పడిపోయాడు. కింద పడిపోగానే అప్పుడే కడుపు నిండా భోంచేసిన వినాయకుని పొట్ట పగిలిపోయింది. ఇదంతా చూస్తున్న చంద్రుడు పక్కున నవ్వేశాడు. అలా చంద్రుడు నవ్వడంతో గణేశుడికి అవమానం కలిగి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో వినాయకుడు పామును చంపి తన పొట్ట చుట్టూ కట్టుకున్నాడు. చంద్రుణ్ణి వెంబడించాడు. చంద్రుడు ప్రాణం కోసం పరుగులు తీశాడు. ఎలాగో అలాగా చంద్రుడు వినాయకుడి నుంచి తప్పించుకున్నాడు. చంద్రుడు తన ఇంట్లో దాక్కున్నాడు. వినాయకుడు అక్కడికి చేరి చంద్రుడి ఇంటి ముందు కాపు కాసి ఇలా అన్నాడు, నువ్విప్పుడు ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను. నువ్వు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా బయటికి రాకపోతావా? అప్పుడు నా పగ తీర్చుకుంటాను అన్నాడు. చాలా సమయం గడిచిపోయింది. కాని చంద్రుడు బయటికి రావడానికి ఒప్పుకోలేదు. అలా చంద్రుడు బయటికి రాకపోవడంతో భూమికి విపత్తు సంభవించింది. అప్పుడు దేవతలందరూ వినాయకుడి వద్దకు వెళ్లి చంద్రుణ్ణి విడిచిపెట్టమని క్షమించమని ప్రార్థించారు. ఆఖరికి వినాయకుడు చంద్రుణ్ణి క్షమించడానికి ఒప్పుకున్నాడు. చంద్రుణ్ణి తిరిగి ప్రకాశించడానికి అనుమతినిచ్చాడు. కానీ చంద్రుడికి శాపం ఇచ్చాడు. చంద్రుడు తన ఇంట్లో ఒక దొంగలాగా దాక్కున్నాడు కాబట్టి వినాయకుడి పుట్టినరోజునాడు ఎవరైనా చంద్రుని చూస్తే అపనిందల పాలవుతారని శపించాడు. అందుకే మనం వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదని చెప్తారు మన పెద్దలు. అలా చూడ్డం వల్లే శ్రీకృష్ణుడు శమంతకమణిని దొంగలించాడని నిందమోపబడింది. కాని అది వేరే కథ. చాలా కాలం తరువాత గురువుగారు మా గ్రామానికొచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీ శిష్యులతో కలిసి ఏదైనా పురాణ కాలక్షేపం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆనందింపజేయవలసినదిగా మా ప్రార్థన.